హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ చార్జ్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్ ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు. యామ్ఫాల్ట్ అనే కంపెనీ వాళ్ళు మనకి రివ్యూ కోసం పంపించారనమాట. ప్రొడక్ట్ నేమ్ వచ్చేప్పటికి సేఫ్ పాయింట్. ఫస్ట్ అన్బాక్స్ చేద్దాము. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు ప్రోడక్ట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. మీ అందరికీ ముందే చెప్పేస్తున్నాను, ఇది పెయిడ్ ప్రమోషన్ అయితే ఏమీ కాదు. వాళ్ళు నాకు కాల్ చేసి ఒక ప్రోడక్ట్ అయితే మీకు పంపిస్తాము, దాన్ని మీరు రివ్యూ చేయండి అని చెప్పారు. సో ప్రోడక్ట్ నేమ్ ఏంటి, అది ఎందుకు యూజ్ అవుతుంది, దాంట్లో ఎలాంటి మెటీరియల్స్ యూజ్ చేశారనే దాని గురించి మొత్తం నేను క్వశ్చన్స్ అయితే అడిగాను అనమాట. నాకు వాళ్ళు మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. యాక్చువల్లీ మీరు మీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎలా ఛార్జ్ చేసుకుంటున్నారో నాకైతే తెలియదు, కానీ వాళ్ళు నాకు చెప్పిన దాని తర్వాత ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగా ఉపయోగపడిద్ది అనే ఉద్దేశంతో యాక్సెప్ట్ చేశాను. నాకైతే ప్రోడక్ట్ పంపించారు, అన్బాక్సింగ్ చేసాము, మొత్తం మీరు చూసారు కదా. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చాలా బాగుంది, చాలా వెయిట్ అయితే ఉంది. మొత్తం మీకు మెటల్ బాడీతో లభిస్తూ ఉంది. ఇండస్ట్రియల్ లుక్తో, సాలిడ్ బిల్డ్తో మీకు ఈ ప్రోడక్ట్ అయితే లభిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ ఎవరు పర్చేస్ చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే, ఎవరైతే అపార్ట్మెంట్స్లో ఉంటారో లేకపోతే సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్, అప్స్టేర్స్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, మా ఫ్రెండ్ 1.5 year నుంచి యూజ్ చేస్తున్న ఎలక్ట్రిక్ వెహికల్ అనమాట ఇది. జనరల్గా మీ వెహికల్స్ని ఎలా ఛార్జ్ చేసుకుంటారు, కంపెనీతో పాటు వచ్చిన ఛార్జర్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసి సో ఇక్కడ డైరెక్ట్గా పెట్టేసి మీరు ఛార్జ్ పెట్టుకుంటారు కదా. ఎప్పుడైనా పవర్ ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఛార్జర్ పాడైపోయే అవకాశం అయితే ఉందన్నమాట. ఛార్జర్ పాడైపోయిందంటే వెహికల్లో BMS అయితే ఉండిద్ది, బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్, అది కూడా డ్యామేజ్ అవుతుంది అనమాట. దానివల్ల మన బ్యాటరీ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇట్లాంటి వాటిన్నిటికీ చెక్ పెడతానికి యామ్ఫాల్ట్ అనే కంపెనీ వాళ్ళు ఈ ప్రోడక్ట్ అయితే లాంచ్ చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మీరు ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా సింపుల్ అనమాట. ఈ ప్లగ్ ఏదైతే ఉందో ఈ ప్లగ్ అనేది మీరు డైరెక్ట్గా ఇందులో ఇన్సర్ట్ చేయాలి. ఇది 1 meter లెంత్ అయితే ఉండేది. మీ ఇష్టం, మీరు ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ అయితే ఆర్డర్ చేసుకోవచ్చు. ఇక్కడ పెట్టేసి స్విచ్ చేసిన వెంటనే కింద లైట్ కూడా ఆన్ అయిపోయింది. సో ఇప్పుడు వెహికల్ అయితే ఛార్జింగ్ ఎక్కుతుంది అనమాట. సో ఇట్లా యూజ్ చేసుకోవడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే, ఇందులో మీకు MCB అయితే వస్తుంది. ఎప్పుడైనా షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఈ MCB అనేది ట్రిప్ అవుతుంది అనమాట. పవర్ అనేది ఇక్కడే ఆగిపోతుంది. ఇక్కడ నుంచి ఛార్జర్ లోపలికి, ఛార్జర్ లోపల నుంచి వెహికల్ లోపల కూడా వెళ్ళదు. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే, మీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఛార్జ్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఎర్తింగ్ అయితే ఉండాలి. ఈ బాక్స్ లో ఇన్బిల్ట్ గా అయితే వస్తా ఉంది అనమాట. సో ఇది కూడా స్కిప్ అవ్వలేదు. ఇందులో చాలా మంచి మంచి కాంపోనెంట్స్ అయితే యూజ్ చేశారనమాట. దాని గురించి ఇప్పుడు క్లియర్ గా మాట్లాడుకుందాము. ఫస్ట్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే, యూనివర్సల్ కాపర్ సాకెట్ అయితే ఇచ్చారు. అంటే మీరు ఎలాంటి ఛార్జర్ అయినా సరే ఈ సాకెట్లో పెట్టుకోవచ్చు. కాపర్ అయితే ఉంది కాబట్టి మీకు ఇంకా బెటర్ పవర్ సప్లై అయితే ఉండిద్ది, కాబట్టి ఇది ఒకటి ప్లస్ పాయింట్ అనిపించింది నాకు. సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే, MOV సర్జ్ ప్రొడక్షన్ అయితే ఇచ్చారు. దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే, ఎప్పుడైనా మన ఇంట్లో పవర్ ఫ్లక్చువేషన్స్ వచ్చినప్పుడు ఇది కాపాడుతుంది. థర్డ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే, షార్ట్ సర్క్యూట్, ఓవర్లోడ్ సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని టాప్ బ్రాండెడ్ 16 amperes MCB అయితే ఇందులో యూజ్ చేశారనమాట. ఫోర్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే, రస్ట్ ప్రూఫ్ పౌడర్ కోటెడ్ మెటల్ బాడీతో లభిస్తూ ఉంది. చూస్తానికి చాలా ప్రీమియం గా, కొంచెం వెయిట్ అయితే ఉందన్నమాట. అలాగే 1 meter యాంకర్ కంపెనీ కేబుల్ లభిస్తూ ఉంది. మీ ఇష్టం, ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్స్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. తర్వాత వైర్స్ విషయానికి వస్తే, పాలీక్యాబ్, ఫినోలెక్స్ లాంటి టాప్ బ్రాండ్ వైర్స్ అయితే యూజ్ చేశారు. దీనివల్ల మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే, కరెంట్ ని చాలా సేఫ్ గా క్యారీ చేస్తుంది. అలాగే హీట్ ను కూడా చాలా వరకు తగ్గిస్తుంది అనమాట, మంచి వైర్స్ యూజ్ చేయడం వల్ల. ఇన్ని ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. యామ్ఫాల్ట్ సేఫ్ పాయింట్ పర్చేస్ చేయడం వల్ల ఎవరైతే నార్మల్ బాక్స్ పర్చేస్ చేసి మీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ఛార్జ్ చేస్తున్నారో వాళ్ళైతే ఇంక నుంచి దాన్ని పక్కన పెట్టేసి దీన్ని పర్చేస్ చేసి మీ వెహికల్స్ కి ఛార్జ్ పెట్టుకోండి. దీని కాస్ట్ విషయానికి వస్తే 1600 రూపాయల దాకా అయితే ఉంది. చాలా మందికి ఇప్పుడు ఒక డౌట్ అయితే వస్తుంది అనమాట, 1600 రూపాయలు పెట్టి ఈ బాక్స్ అయితే మనం పర్చేస్ చేయడం అంత అవసరమా అని చెప్పేసి. మీ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఛార్జర్ ఏదైతే ఉందో అది 5 to 10,000 రూపీస్ కాస్ట్ అయితే అవుతుంది. పవర్ ఫ్లక్చుయేషన్స్ వల్ల ఛార్జర్ పాడైపోతే ఖచ్చితంగా చాలా కాస్ట్ అయితే అవుతుంది అనమాట. దాంతో కంపేర్ చేసుకుంటే ఇది మీకు చాలా తక్కువ ప్రైస్ లోనే వస్తుంది. ఇది ప్రొడక్షన్ కోసం ఒక చిన్న ఇన్వెస్ట్మెంట్ మాత్రమే. అలాగే 1 year వారంటీతో లభిస్తూ ఉంది. మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రొడక్ట్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్ గా ఈ ప్రొడక్ట్ అయితే పర్చేస్ చేయొచ్చు. అలాగే 10% డిస్కౌంట్ కూపన్ కోడ్ ఇచ్చేస్తా, అది కూడా చెక్ చేయండి. ఫైనల్ గా, ఛార్జ్ సేఫ్, స్టే ప్రొటెక్టెడ్, సేఫ్ EV ఛార్జింగ్.